विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपान्तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पथं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। अनेकजन्मसम्प्राप्त कर्मबन्धविदाहिनी आत्मज्ञानप्रदानेन तस्मै श्री गुरवे नमः। मन्नाथो श्रीजगन्नाथो मद्गुरु श्रीजगद्गुरुः ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। పరిపూర్ణ పరబ్రహ్మ అవతారం దాల్చి భూమిపైన నడయాడుతుందా అంటే నడయాడుతుంది అని చెప్తున్నారు మన శాస్త్రాలు అన్నమాట. అంటే అంతటి ఈ బ్రహ్మాండాలను సృజించగలిగిన పరమాత్మ ఒక I think this class is supposed to be in Telugu, Amma. So I can't speak in Telugu. If you want, we can later start in English. Okay. సో ఆ అవతారము నడయాడింది అంటే నడయాడుతుంది ఎందుకు అంటే అత్యంతమైన ప్రేమ వలన. ప్రేమకి ఏదైనా సాధ్యమే అన్న. అలాగే అంత విశ్వాన్ని అంతటినీ పరిపాలించే శక్తి ఒక మామూలు మానవ శరీరం దాల్చి రావడం ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది, కాదేమో అని. కానీ ఆ డౌట్లన్నీ కూడా మనకి శ్రీరామకృష్ణుల యొక్క జీవితంలో పటాపంచలు చేసేసారు అన్నమాట. ఆయన అవతార వరిష్ఠులు. ఆయన అవతారాలు ఇప్పటి వరకు వచ్చిన అవతారాల్లోకి వరిష్టమైన అవతారం అని. అది మనకి అనేక విధాల ఆయన జీవితం కనుక మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే అర్థమైపోతుంది అన్నమాట. అందులో ఒక ప్రధానమైనది ఈ ఆయన అవతార
లక్ష్యం ఏంటి అది సాధించి వెళ్ళిపోకుండా ఆయన ఈ రామకృష్ణ మఠాన్ని స్థాపించమని చెప్పి వివేకానందుడికి అంటే డైరెక్ట్‌గా చెప్పలేదు. కానీ ఆయన ఒకరోజు ఇంక శరీరం వదిలేస్తారనగా ఆయన వివేకానంద స్వామిని కూర్చోపెట్టుకొని ఏకాంతంగా చాలా సేపు గడిపారు. సో, అప్పుడు చాలా ఆయనకి చెప్పి ఉండొచ్చు అని అనుకుంటున్నా. అది స్థాపించి ఇప్పటికీ ఆ పరంపరగా ఆ జ్ఞానము, ఆ భక్తి, ఆ వైరాగ్యము, ఏమిటి అవన్నీ ఏమిటి అని మనకి అందించడానికి కూలంకషంగా అందించడమే గాక మంత్రదీక్ష ఇచ్చి మనకి అంత కర్మని స్వీకరించి మనల్ని నడిపించడానికి గురుముఖత నడిపించి ఆ లక్ష్యం మానవ జీవిత లక్ష్యం ఏదైతే భగవత్ సాక్షాత్కారమో అది అటు నడిపించడానికి ఆయన ఇది ఒక ఉద్యమంలాగా ఆయన ఇది చేశారు అన్నమాట. సో, ఇది ఈ ఒక్క పాయింట్ కాక అనేక పాయింట్లు ఉంటాయి మనకి. అవతార వరిష్ఠులు అని మనం ఎందుకు అనాలి అని శ్రీరామకృష్ణులు. ఎందుకు అన్నారు స్వామి వివేకానందులు అన్నారు. కనుక ఈ ఆయన స్వామి వివేకానందుడిని, నరేంద్రని ఎన్ని పరీక్షల్లో పెట్టారు వాళ్ళనందరిని. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా! ఎటువంటి పరీక్షలు పెట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రేమగా తండ్రిగా, తల్లిగా అన్ని రకాలుగా ఆయన పరీక్షలు పెట్టి వాళ్ళని శిక్షణ ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకి వివేకానంద స్వామికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ద్వారా చాలా పని జరగాల్సి ఉంది కనుక. ఈ స్థాపన జరగాలి. ఎంతో జరగాలి. ఆయనకి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆయన శారదా మాతకి శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే ఆయన తర్వాత చాలా ఏళ్ళు ఆవిడ అనేక మందికి, వేల మందికి ఆవిడ మంత్రదీక్ష ఇచ్చి ఆధ్యాత్మిక మార్గంలోకి ఆవిడ నడిపించారు మదర్. మనం వచ్చే వారం నుంచి శారదామాత చెప్పుకుంటాం గనుక అందులో అదే విపులంగా చెప్పొచ్చు. ఆయన శ్రీరామకృష్ణులు శారదామాతకి ఒక శిక్షణ ఇచ్చారు. శిష్యులకి ఒక శిక్షణ ఇచ్చారు. ఇంకా గృహస్థ భక్తులకి శిక్షణ ఒకలాగా ఇచ్చారు. అందరినీ కూడా తయారు చేశారు వాళ్ళు. ఆయన తయారు చేశారు. ఒక ఆధ్యాత్మిక మేరు శిఖరాల్లాగా తయారు చేశారు. వాళ్ళందరూ కూడా తర్వాత అనేక మందిని తరింప చేయడానికి. అందులో మన గృహస్థ భక్తుల్లో ఆహ్, ప్రప్రథమంగా చెప్పాలంటే మనం ఆయన మాస్టర్ మహాశైల్ అని ఆయన శ్రీరామకృష్ణుల దగ్గరకొచ్చాక ఇంకక్కడి నుంచి అనేక బాధలు పడుతూ ఆయన శ్రీరామకృష్ణుల దగ్గరకొచ్చి ఇంకా ఫైనల్ డెస్టినీ ఆయనదనమాట. అయిపోయింది. ఇంకా ఆయన దగ్గర ఉండిపోయారు. ఆయన దగ్గర ఆయన ఆధ్యాత్మిక విద్యని తీసుకొని ఆయన ఆయనకివ్వబడిన రోల్ ఏమిటంటే ఈ లీలలో ఇదొక అద్భుతమైన లీల కదా! మాస్టర్ మహాశయులకి కథామృతం అన్నది. అంటే ఆయన వచ్చిన రోజు మొదలుకొని చివరి వరకు శ్రీరామకృష్ణుల దైనందిన జీవితంలో ఎలా జరిగింది? ఆయన యొక్క మెసేజ్‌లు అంటే ఆ సందేశాలు ఎలా ఇచ్చారు? అక్కడ ఏం జరిగింది? మనకి అద్భుతంగా ఇవ్వబడిందనమాట. అంటే అది చదువుతుంటే కథామృతం మనకి అక్కడ దక్షిణేశ్వరంలో ఉన్న అనుభూతి ఒస్తుంది. ఈరోజు పౌర్ణమి. ఇన్ని గంటలయింది. శ్రీరామకృష్ణులు వరండాలో ఉన్నారు. ఆయన దక్షిణేశ్వరంలో అద్భుతంగా ఉంటుంది. గంగకి పక్కనే గంగా నది తీరంలోనే దక్షిణేశ్వరం ఆలయం. శ్రీరామకృష్ణులు ఉండే గది కూడా అక్కడే ఉంటుంది. ఆ ఎదురుగుండానే ఒక చిన్న గది. ఎంత చిన్న గది అంటే నహబత్ అని. అది గట్టిగా అందులో నలుగురు కూర్చోలేనటువంటి గదిలో అమ్మ ఉండేవారంట. అమ్మ ఉంటూ అందరికీ అత్యంత ప్రేమతో ఆవిడ భక్తులందరికీ వచ్చిన వాళ్ళకి వంట చేస్తూ ఉండేవారు. కట్టెల పొయ్యి మీద అన్నమాట అందులో.
అక్కడే పడుకునేవారు. అక్కడే సామాన్లు పెట్టుకోవడం. చిన్న గది అది. అక్కడ అమ్ముండేవారు. ఇక్కడ దక్షిణేశ్వరంలో ఆయన ఒక గదిలో ఉండేవారు. ఆలయానికి పక్కన. అది గంగకి అభిముఖంగా ఉంటుంది. గంగా నది. ఒకవైపు ఒక వరండాలోకెళ్తే గంగ కనపడుతోంది. ఒక వరండాలోకొస్తే ఆలయం కనపడుతుంది. ఒక వరండాలోకెళ్తే నహబత్ అన్నీ కనపడుతూ ఉంటాయి. అమ్మో! ఆ గదిలో ఉంటూ ఆయన ఒక అద్భుతమైన లీల జరిపారు. అక్కడ అమ్మకి శిక్షణ ఇచ్చారు. గృహస్థ భక్తులకి శిక్షణ ఇచ్చారు. అనేక మంది గృహస్థ భక్తులు కలకత్తా నుంచి వస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ ఎవరికి తగిన రీతిలో వాళ్ళకి చెప్తూ ఉండేవారు. అందరికంట గృహస్థ భక్తుల్లో హ్మ్. ఇంకా హైయెస్ట్ లెవెల్ ఎంత ఎంత స్థాయి అంటే వివేకానంద స్వామి అసలు నాగమహాశయులు లాంటి భక్తులు అరుదు ఆయన ఎంతో ఇది చేసినారనమాట. ఆయన దర్శనం కోసం వివేకానంద స్వామి తహతలాడే అంతటి మహాభక్తులు నాగమహాశయులే. అంటే ఆయన గృహస్థుగానే ఉన్నారు. కానీ గృహస్థ జీవితం గడపలేదు. ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి అయింది. కానీ ఆయన వివాహ జీవితం గడపలేదు. ఆహ్, అసల పరిపూర్ణ త్యాగం. శ్రీరామకృష్ణులు ఏం చెప్తే అది చెప్పడం. ఈ గృహస్థ భక్తుల్లో అద్భుతమైన వాళ్ళెవరంటే గిరీష్ అని కిందటి వారం కొంచెం చెప్పానాయన. అత్యంత తాగుబోతు, లేని అవలక్షణాలు లేవు. ఆయన్ని ఆయన కరుణ చూపించారు, కృప చూపించారు. ఈ నాగమహాశయులు అయితే కంప్లీట్‌లీ అపోజిట్. ఆయన పూర్తిగా శ్రీరామకృష్ణులు శరణాగతిలో ఉండి, ఆయన ఏం చెప్తే అది చేశారు. పరిపూర్ణమైన అంటే ఎంత చెప్పాలంటే ఆయన వైరాగ్య జీవితం ఒకే గది ఉండేది వాళ్ళకి ఇంట్లో. ఆ గదిలో అతిథులొస్తే అతిథులకి ఆ గది ఇచ్చి ఆయన భార్య వరండాలో పడుకునేవారట. వరండాలో ఉండేవారు. వర్షాలు పడినా, ఏం పడినా అన్నమాట. అటువంటి వైరాగ్యం అన్నమాట. అంటే అటువంటి త్యాగం, అటువంటి వైరాగ్యము గడిపిన ఆయన నాగమహాశయులు. అక్కడ ఆయన కోసం గంగే వచ్చిందంటారు. ఆయన వెళ్ళలేకపోతే గంగా నది, గంగమ్మ తల్లే ఆయన దగ్గరికి తరలి వచ్చింది. అటువంటి మహాభక్తుడన్నమాట నాగమహాశయులు. ఆ నాగమహాశయులు ఈ కథామృతం రాసిన మాస్టర్ మహాశయులు, ఇంకా రామచంద్ర దత్త, ఇంకా అనేక మంది సురేంద్రనాథ్ మిత్ర ఇలాగ చాలా మంది స్త్రీ భక్తులు పూర్తిగా కామకంచన త్యాగం అంటే శ్రీ రామకృష్ణులు ఎక్కడా కూడా ఆయన కామం అనేది ఆయనలో లేదు. ఆయనలోనూ వివేకానంద స్వామి ఒక అంటే కలలో కూడా లేని ఆహ్, ఇది పవిత్రత అన్నమాట. అటువంటి పవిత్రత. అమ్మ దగ్గర చాలా మంది స్త్రీ భక్తులు వాళ్ళు శ్రీరామకృష్ణులు గూడా సేవిస్తూ ఉండేవారు. ఇలాగా అనేక మంది ఈ 16 మంది శిష్యులని మీరు రామకృష్ణ మఠం వస్తే మెయిన్ టెంపుల్‌లో మీరు ఆ 15 మంది శిష్యులు వివేకానంద స్వామి కాక వాళ్ళ యొక్క పిక్చర్‌లుంటాయి. పెద్ద ఫోటోలుంటాయి. అది చూడొచ్చు. వీళ్ళకి అనేక కష్టాలు వచ్చాయి. అంటే కొంతమంది సంపన్నులు ఉన్నారు. కొంతమంది అసల ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. ఆయన అందరిని ఒకేలాగా ఆయన ప్రేమించారు. ఆ ప్రేమతో వాళ్ళని తయారు చేశారు. అటువంటి ప్రేమ ఆయనదనమాట. ఎంత పవిత్రత అంటే శ్రీరామకృష్ణులు ఎవరైనా అనేక కోరికలతో వస్తూ ఏదైనా తెస్తే ఆయన తీసుకోలేకపోయేవారు. అంత పవిత్రత. ఇదివరకు చెప్పాను గదా! కామ కాంచనం ఇది ఎక్కడో పరుపు అడుగున నాణెం పెడితేనే ఆయన స్పర్శని భరించలేనంతటువంటి పవిత్రత ఆయన. అలాగే కోరికలతో ఏవి తెచ్చినా ఆయన స్వీకరించలేకపోయేవారట. పళ్ళు గాని ఇవి గాని. అలాగే ఎవరైనా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చినా వాళ్ళు పవిత్రులైతే తప్ప ఆయన ముట్టుకోలేకపోయేవారట. ఎలక్ట్రిక్ షాక్ లాగా ఉండేది ఆయనకని.
అంటే ఇలాంటివి మనం ఎక్కడ చూడం. కానీ అటువంటి జీవితం ఇలా ఉంటుందా? అంటే పూర్తిగా వేదాలు ఏమి వర్ణించాయో అవతార పురుషుడు గాని, ఏది వేద స్థితి అంటే వేదాలు వర్ణించే ఆ ఆత్మస్థితి ఏమిటో అది పరిపూర్ణంగా ఆయన జీవించి చూపించారు శ్రీరామకృష్ణుడు. అంటే సమాధి స్థితి అన్నిటికంటే మనం చెప్పుకుంటాం. భగవన్నామం వినగానే ఆయన సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. చాలా కష్టమయ్యేది ఆయన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి సమాధి. ఆ సమాధి స్థితిలో ఆయన నృత్యం చేసేవారు. ఏది చేస్తూ ఉండేవారు. భగవన్నామం నుంచి అశ్రువులు రాలుస్తూ ఉండేవారు. ఆ ప్రేమ ఏంటి? భగవత్ ప్రేమ ఎలా జనిస్తుంది? అటువంటి స్థితి చూసి అప్పట్లో కేశవ చంద్ర సేన్ అని మీరు వినే ఉంటారు. బ్రహ్మ సమాజం యొక్క ఫౌండర్ ఆయన కేశవ చంద్ర సేన్. ఆయన హ్మ్. భగవంతుడిని లక్షణాలని నమ్ముతారు కానీ భగవంతుడిని నమ్మరు. అంటే భగవంతుడు ఒక శక్తి. ఆ శక్తికి ఇటువంటి ఇవి ఉంటాయి అని నమ్ముతారు గానీ వాళ్ళు భగవంతుడికి ఒక రూపం ఉంది. లేదా గుణాలు ఇలాంటివేమీ నమ్మరు. అటువంటి కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ఇది చేస్తుండు కూడా అతను కూడా శ్రీరామకృష్ణులకి మొదటిసారి శ్రీరామకృష్ణుల్ని చూడ్డానికి వచ్చినప్పుడు ఆయన నమస్కారం కూడా చేయలేదండి. ఎవరో ఈయన ఈ పంచె కట్టుకొని ఉంటాడు. ఎవడో బ్రాహ్మడు. కాళికాలయంలో పూజారి అని చెప్పి చేయని ఆయన, ఆయన శ్రీరామకృష్ణులతో ఎంత అటాచ్‌మెంట్ అయిపోయిందంటే ఆయనని అంత ప్రేమించి గౌరవించేంతగా ఆయన వదలలేకపోయాడు. ఆయన జీవితమే ఆయన ఆలోచన విధానమే మారిపోయింది శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చాక. ఇలా అనేక మంది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వీళ్ళందరూ కూడా శ్రీరామకృష్ణుల దగ్గరకొచ్చి వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ ఊహకు అందనివన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలిగారనమాట. అటువంటి ఆహ్, ఆహ్, భగవంతుడే కదా! ఆ భగవంతుడి దగ్గరికి రాగానే ఏమవుతుంది అప్పటి వరకు ఉన్న అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది కదా! అది జరిగిందది. శ్రీరామకృష్ణులు అవతారాలు ఈ ఈ ఎందుకు వచ్చారు అంటే మనకి చెప్పాలంటే వేదాలు చెప్పినవి ఉపనిషత్తులు అంటే వేదాంతం ఉపనిషత్తులు, భగవద్గీత ఇదంతా కూడా మనకి జీవితం ఏమిటి? ఎలా ఉండాలి? జీవిత లక్ష్యమేంటి? అవన్నీ పరమార్థం ఏంటి? ఇవన్నీ చెప్తున్నాయి. కానీ అంతవరకు వెళ్ళలేని వాళ్ళకి అంటే అవన్నీ చదివి అర్థం చేసుకోలేని వాళ్ళకి అతి సులభంగా మానవ జీవిత పరమార్థమేమిటి? లక్ష్యమేమిటి? అది ఎలాగ తీర్చుకోవాలి? ఎలాగా దానిని మనము ఇది చేయాలి అన్నది ఆయన మనకి ఇవ్వడానికి వచ్చారు. ఇవ్వడమే కాకుండా ఆ మెసేజ్ ఇవ్వడమే కాకుండా చేయించి చూపించడం. అంటే చేయించడానికని. ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు మనకి ఒకసారి చెప్పేసి వదిలేస్తే కుదరదు. అలాగ మనకి గైడెన్స్ కావాలి. ఎందుకంటే మాయ చాలా ప్రబలం యుగంలో. గైడెన్స్ కావాలి, చేయూత కావాలి, స్ట్రెంత్ కావాలి. ఇదంతా ఏంటి కాన్స్టెంట్‌గా మనంతట మనం ఆ గమ్యం వైపు నడిచే వరకు దారి తప్పిపోకుండా కావాలి. అది కాన్స్టెంట్‌గా ఇవ్వడం కోసం శ్రీరామకృష్ణులొచ్చారు. అమ్మ శారద, స్వామి వివేకానందులు వచ్చారనమాట. అంటే మనకి వాళ్ళు కొన్ని కలియుగానికి మార్గాలు, సులభమైన మార్గాలు చెప్పడానికి వచ్చారు. అవి అన్నీ శాస్త్రం ప్రకారం ఉన్నవే. వేదం ప్రతిపాదితమైనవే. కానీ సులభమైనవి. ఉదాహరణకి శ్రీరామకృష్ణులు మనకి ఒకటే చెప్పారు.
మానవ జీవిత పరమార్థం, లక్ష్యం అన్నది భగవత్ సాక్షాత్కారం. అంటే ఇంకేమీ కాదు. ఈ ప్రపంచంలో ఇల్లు కొనుక్కోవడం గాదు, ఐశ్వర్యాన్ని సాధించడం కాదు, పరపతి సాధించడం, నేమ్, ఫేమ్ ఇవన్నీ కాదు. మానవ జీవిత పరమార్థం, లక్ష్యం భగవత్ సాక్షాత్కారం మాత్రమే. ఇదన్నీ మనకి అవన్నీ చెప్తున్నాయి. ఆత్మను పొందడమే అని చెప్తుంది. ఉపనిషత్తులు చెప్తుంది. మన భగవద్గీత చెప్తుంది. ఆత్మ అన్నా, భగవంతుడన్నా ఒకటే. కానీ అది ఎంతమంది వరకు వెళ్తుంది? భగవద్గీత అన్ని శ్లోకాలు కంఠతా వేసేసిన వాళ్ళకి కూడా అది అర్థం కాని స్థితి కనుక ఇది గుర్తు చేయడం మర్చిపోయాడు. మనిషి మర్చిపోతున్నాడు. మర్చిపోయి ఎక్కడ తిరిగేస్తున్నాడు. ఏదో సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. సాధించలేక డిప్రెస్ అయిపోతున్నాడు. ఎన్నో రకాలమైన ఇది జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కాదు. వీటన్నిటికీ బాధపడొద్దు. అసలైన పరమార్థం అది కనుకను ఆ పరమార్థం వైపు నడువు అని ఆయన గుర్తు చేయడానికి శ్రీరామకృష్ణులు అమ్మ శారదతోటి వివేకానంద స్వామితోనూ వచ్చారు. అతి సులభంగా మనకి భగవత్ సాక్షాత్కారానికి ఈ పరమార్థం ఇది అని మనకి చెప్పారు కదా ఇప్పుడు. ఇప్పుడు ఈ పరమార్థాన్ని ఎలాగ సాధించాలి? అది కూడా ఆయనే చెప్పేశారు. సన్యాసులకి వేరే ఇవి చెప్పారు. వాళ్ళకి పరిపూర్ణమైన కామకాంచన త్యాగం చెప్పారు. పరిపూర్ణంగా. కానీ మనమందరం గృహస్థులం కనుక గృహస్థులకేం చెప్పారు మనం అది గురుముఖత మనకి వచ్చింది. అందులో మామూలు గురువు కాదు. పరమ గురువు ఆయన. కనుక మనకి ఆ గురు వాక్యాలు ఇంకా శిరోధార్యం అవ్వాలి. ఇంకా వాటిని మించి ఇంకేమీ ఉండకూడదన్నమాట గురువాక్యం. కనుక ప్రధానంగా శ్రీరామకృష్ణులు శరీరం వదిలిపెట్టే ముందర అందరికీ కూడా శిక్షణ ఇచ్చారు. ఎంతో మంది వచ్చి దక్షిణేశ్వరానికొచ్చి ఆయన యొక్క ఆ సందేశాన్ని, ఆయన ప్రేమని, ఆయన యొక్క ఆశీర్వచనాల్ని తీసుకుని వెళ్ళేవారు అనేక వేల మంది. కానీ ఆయన అనేక మంది కర్మలని ఆయన తీసుకోవడం వల్ల ఆ శరీరం శిథిలమైంది. కనుక అది వదిలేయడం జరిగింది. వదిలే ముందర ఈ శిష్యులకి మనకి ప్రధానంగా చెప్పినవేంటే గృహస్థ భక్తులు. మనం చూద్దాం. సన్యాస శిష్యులకి వేరే సన్యాస భక్తులకి వాళ్ళకి వేరే శిక్షణ. ఈ గృహస్థ భక్తులు ఏం చేయాలంటే ముఖ్యంగా నాయన మనకి ప్రధానంగా చెప్పింది ఏంటంటే మొదట భగవన్నామాన్ని చేస్తూ ఉండాలి. భగవన్నామం యొక్క ప్రాముఖ్యత అంటే కలియుగంలో నారదీయ భక్తే ప్రధానమని చెప్పారు. అంటే నారదీయ భక్తి నా భగవన్నామమే తీసుకెళ్ళిపోతుంది మన పరమార్థం వైపు అన్నమాట. ఏమి నిరంతరం పని చేస్తూ కూడా నామస్మరణ లోపల అలా జరుగుతూ ఉంటే అది మన అటువైపు తీసుకెళ్ళిపోతుంది అని చెప్పారు. అండ్ కనుక ఏంటంటే అంతా అవ్వకపోయినా మాయతో మర్చిపోతున్నా పొద్దున్న రాత్రి ఉభయ సంధ్యలలో మా కనీసం భగవన్నామం చప్పట్లు చరుస్తూ ఆయన భగవన్నామం చేస్తే పాప రాశి భస్మం అయిపోతుంది అన్నారు. పాప రాశి, కర్మ రాశి భస్మం అయిపోతుంది. కనుక భగవన్నామాన్ని ఆయన ప్రతి క్షణము భగవన్నామంతో ఉండేవారు. సంధ్యా సమయంలో కాళికాలయంలో ఆ గంటలు మోగుతూ ఉండగా అమ్మవారికి ఆరతిస్తుండగా ఆయన నామంతో నృత్యం చేస్తూ ఉండేవారు. అంత ఆనందంగా అన్నమాట. ఆ నృత్యం చూసి అందరూ ఆశ్చర్యపడిపోయేవారట. అంత బాగా చేసేవారు. ఆయన చేస్తున్నట్టే ఆయనకు తెలీదు. ఆ పారవస్య స్థితిలో చేసేవారు. ఆ నామాల్ని ఏ నామం ఇష్టమైతే ఆ నామం. లేదు అన్ని నామాలు ఇష్టమైతే అన్ని నామాలు. ఏ ఒక్క నామం అనే లేదు. ఆయన కాళీ అనేవారు, రామ అనేవారు, కృష్ణ అనేవారు, దుర్గా అనేవారు.
అల్లా అనేవారు, జీసస్ అని అన్నీ నామాలు. కనుక ప్రధానంగా కాళీ నామం తీసుకున్నారు. ఎందుకంటే కాళీ అన్నది అమ్మ అంటే శక్తి. ఇది మనం చెప్పుకోవాలి. శక్తి అంటే ఎందుకు శక్తి అమ్మని ఆరాధించాలి? శక్తి అంటే అమ్మ అని మనకి జగజ్జనని అని ఒక ఇది. బ్రహ్మము అంటే పరమాత్మ, పరబ్రహ్మ అంటే ఆయన పరమాత్ముడు. పరమాత్ముడి యొక్క శక్తి అమ్మ. వేరు కాదు వీళ్ళిద్దరూ. దే ఆర్ ఇన్సెపరబుల్ అంటారు. యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియ. ఎలాగైతే అగ్నికి మండే గుణం ఉంటుందా, మండే శక్తి, మండించే శక్తి, దాన్ని వేరు చేయగలమా అగ్ని నుంచి? చేయలేం. అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి కాళి. రూపం మనకి తెలియదు లేకపోతే అని ఒక రూపం దాల్చింది ఆ శక్తి. ఆ కాళి ఎందుకు శక్తిని ఆరాధించాలి అంటే, ఇప్పుడు మనకి సృష్టి నడుస్తోంది గదా! సృష్టి ప్రళయాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగా ఉంటుంది. ఈ సృష్టి ప్రారంభం అవగానే శక్తి పనిచేస్తుంది. శక్తి పనిచేస్తేనే ఈ సృష్టి జరుగుతుంది కదా! అంతా శక్తి వల్లనే జరుగుతుంది. కనుక ఇప్పుడు శక్తి ఇది నడుస్తోంది గనక, సృష్టి నడుస్తోంది కనుక అమ్మని ఆరాధించాలి. శక్తిని ఆరాధిస్తే మనకి త్వరగా అనుగ్రహం కలుగుతుంది అని శ్రీరామకృష్ణులు అనేవారు. అమ్మని పట్టుకో. అంతా అమ్మ అనుకో. అమ్మ, అమ్మ అనుకో. నీకు అన్నీ సిద్ధిస్తాయి అని అమ్మని. అందుకే ఆయన కాళీ, కాళీ అని, అమ్మ అని, అమ్మ, అమ్మ అంటూ ఉండేవారు. నాకేం తెలీదు అనేవారు ఆయన. నాకేం తెలుసు అమ్మ ఏం పలికిస్తే అది పలుకుతున్నా. నేనొక యంత్రాన్ని, యంత్రిని అమ్మ. నిజానికి అదే సత్యం. మనమందరం యంత్రాలు మాత్రమే. యంత్రిని అమ్మ. కనుక అమ్మ ఏం చెప్తే అది నేను మీకు చెప్తున్నాను అనేవారు. అమ్మ నాకు ఎంతవరకు ఆజ్ఞిస్తే మీకు చెప్తా. అంటే పరిపూర్ణంగా మనం ఏమీ కాదు. భగవంతుడే అంతా, భగవంతుడే అన్నీ అని మనకి చెప్పడానికి ఆయన అనేక విధాలుగా ఆయన అహంకారం ఎక్కడా లేదన్నమాట. అంతా అమ్మే అని. అహంకారం వచ్చిందా మన పరమార్థం సిద్ధించదు. కనుక అమ్మ, అమ్మ అని అనమని చెప్పారు. అమ్మ అని ఎంతమంది విలపిస్తారు అమ్మ కోసం? భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? అందరూ భార్యాబిడ్డల కోసమో, లేకపోతే అవి కావాలనో విలపిస్తారు కానీ, భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు అనేవారు శ్రీరామకృష్ణులు. అలా అలా అనుకునే వాళ్ళని చూస్తే పొంగిపోతూ ఉండేవారు. అందరూ ఆయన్ని పిచ్చివాడు అన్నప్పుడు ఒకటే చెప్పారట. ప్రపంచంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన పిచ్చి ఉంటుంది. కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది. కొందరికి హ్మ్, బాగా పరపతి కావాలని పిచ్చి ఉంటుంది. కొందరికి బాగా పేరు ప్రతిష్టలు పిచ్చి ఉంటుంది. నాకు అమ్మ పిచ్చి ఉంది. నాకు భగవంతుడి పిచ్చి ఉంది. ఏంటి ఏం ఏమైంది అందులో తప్పేమిటని అడిగేవారు. ఇది ఎంతమందికుంటుంది భగవంతుడు కావాలని. ఎంత అద్భుతంగా చెప్పేవారంటే, భగవంతుడినే కావాలని ఎందుకు అడగరు? అడిగితే మిగతా అన్నీ దొరుకుతాయి గదా! ఆయన దగ్గర లేనిదేమిటి? అలా అడగకుండా నాకిది కావాలా, అది కావాలా అని నిన్నెందుకు అడుగుతున్నారు? భగవంతుడిని కావాలని అడగొచ్చు కదా! అని అనేవారాయననమాట. భగవంతుడే కావాలనండి. ఇప్పుడు ఎలాగంటే ఉదాహరణలు చెప్పేవారు. మహారాజు దగ్గరికెళ్ళి ఒక గుమ్మడికాయ ఇప్పిస్తారా అని ఎవరైనా అడుగుతారా? అడగరు కదా! ఆయన ఆయన అత్యంత వెలకట్టలేనివి ఇవ్వగలడు. కానీ ఒక గుమ్మడికాయ అడిగితే ఎలా ఉంటుంది? అలాగ మనం అడుగుతున్నాం అని చెప్పేవారు రామకృష్ణులు భగవంతుడిని. ఆయన్నే కావాలని అడగొచ్చు కదా! అడిగితే ఇవన్నీ ఆయన తీర్చలేడా? కానీ అవి మర్చిపోయి మనం ఇక్కడ ఇవి గుమ్మడికాయలు లాంటివన్నమాట. ఇవన్నీ అడగడం అన్నమాట. సో, ఇవెందుకు అడుగుతున్నారు అని అనేవారు. ఎవరైనా భగవంతుడు కావాలి అని వస్తే ఆయన పొంగిపోతూ ఉండేవారన్నమాట.
ఆయన ఈ భగవన్నామం యొక్క విశిష్టత చెప్పారనమాట. నామస్మరణ చేయండి. నామస్మరణతోటే అన్నీ సిద్ధిస్తాయి. నామాన్ని తీసుకోండి అని ప్రధానంగా చెప్పారు. తర్వాత సాధు సాంగత్యం. సాధు సాంగత్యం, సత్సాంగత్యం. సత్సాంగత్యం ఎంత ముఖ్యము అంటే, మనని జారిపోకుండా కాపాడుతూ ఉంటుందండి సత్సాంగత్యం. ఏంటంటే, ఉదాహరణకి మనము సాధు సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు ఏమర్థమవుతుంది? కొంచెం మనకి ఆధ్యాత్మికంగా గాని, భగవంతుడి వైపు గాని వెళ్తూ ఉంటే, మామూలు ప్రాపంచికులు ఉంటారు గదా! మనుషులు, మామూలు మానవ సమాజం అక్కడ వెళ్తూ ఉంటే, ఇది కూడా పోతూ ఉంటుంది. కాస్త ఇది వచ్చింది, పోతూ ఉంటుంది. అదే మనం సాధు సాంగత్యంలో ఉంటే కనుక ఏమవుతుందంటే, మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళు. లక్ష్యాన్ని గుర్తు చేస్తారు. ఎంత గుర్తు చేస్తారంటే, నిరంతరం మనకి భగవత్ సాక్షాత్కారమే కదా లక్ష్యము అని గుర్తుకు చేస్తూ ఉంటారు. మర్చిపోతూ ఉంటాం మనం ఈ మాయలో పడిపోయి. అందుకే సాధు సాంగత్యం. సాధువులతోటి వెళ్తూ ఉండి అప్పుడప్పుడు వాళ్ళ యొక్క పాదాల దగ్గర కూర్చొని మనకున్న ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ, భక్తిని పెంచుకుంటూ, వైరాగ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. దాని వలన సర్వం సిద్ధిస్తుంది. ఒకటి భగవన్నామం. 4 విషయాలు చెప్పారాయన గృహస్థులకి. 4 ఉండేట్టు చూసుకోమని చెప్పారు. ఒకటి భగవన్నామం, 2 సాధు సాంగత్యం, సత్సాంగత్యం. ఒకవేళ దగ్గరలో సాధువులెవరూ లేరు. ఎవ ఏ ఏ ఇప్పుడు చాలా చోట్ల సత్సంగులవుతూ ఉంటాయి. అలాంటివి గూడా లభ్యం అవ్వట్లేదు. అప్పుడేం చేశారు? ఒక రామాయణం తీసుకో, భాగవతం తీసుకో, మహాత్ముల యొక్క చరిత్రలు తీసుకో. అది దాన్ని చదువుతూ ఉండు. అధ్యయనం చేస్తూ. చదవడం వేరు, అధ్యయనం చేయడం. చదవడం అంటే అలా చదువుకు వెళ్ళిపోవడం. అధ్యయనం అంటే ఏంటి? దాని గురించి ఆలోచించడం. బాగా ఆలోచించి ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, తెలియనివి ఎవరి దగ్గరైనా అడిగి చేస్తూ ఉంటే అది అధ్యయనం. అలా అధ్యయనం చేయడం కూడా సత్సాంగత్యమే, సత్సంగమే అని చెప్పారు. ఇది ఉండేలాగా మాత్రం చూసుకోవాలి. నిరంతరం ఉండాలి. ఎందుకంటే మన లక్ష్యం నుంచి వెళ్ళిపోకండా, జారిపోకండా ఉండడానికి ఇది గట్టిగా పట్టుకోండి. ఒకటి భగవన్నామం నిరంతరం, వీలైతే నిరంతరం లేకపోతే పొద్దున్న, సాయంత్రం చప్పట్లు చరుస్తూ అన్నారు. చప్పట్లు చరచడం ఎందుకని భజన చేసేవారు ఇదివరకు పూర్వకాలంలో? భజనలు చేస్తూ ఉండేవారు కదా! ఇదిప్పుడు సైంటిఫిక్‌గా గూడా ప్రూవ్ అయిందేంటంటే, ఇలా అనడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. భజన చేయడం వల్ల రక్త ప్రసరణ అంతా జరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నీ చెప్తున్నారిప్పుడు. అప్పట్లో భజన పెట్టేవారు. రోజు భజన చేసేవారు అందరూ కూడా. సాయంత్రం అయితే భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవారు. ఇటువంటి ఇది ఆయన చెప్పారు. భజన చేయడం, 2 సత్సాంగత్యం. సాత్విక లక్ష్యమే మారిపోతుంది. మన ఆలోచన విధానమే మారిపోతుంది సాంగత్యం వల్ల. ఇక మూడవది ఏకాంతవాసం. ఏకాంతం అంటే గృహస్థులందరికీ ఒకటి చెప్పారు. నెలకి ఒక రోజైనా, 2 రోజులు అని చెప్పారు. 2 రోజులు వీలైతే 2 రోజులు, ఒక రోజైనా మొత్తం ఏదైతే మన ఇది ఉంటుందో బాధ్యతలు అన్నీ పక్కన పెట్టేసి, ఆ రొటీన్‌ని పక్కన పెట్టేసి, కంప్లీట్‌గా ఒక మౌనం కానీ, లేకపోతే ఒక అధ్యయనం కానీ చేస్తూ, ఒక ఏకాంతంలో అన్నమాట. అంటే ఎవ్వరు డిస్టర్బ్ చేయని చోట, ఇంట్లో అయినా ఒక రూమ్‌లో చక్కగా ఆ రోజంతా ఉండిపోయి, డిస్టర్బ్ చేయొద్దని ఫోన్‌లు అన్నీ పక్కన పెట్టేసి, మాటలు కూడా తగ్గించేసి, అవసరమైనంతే మాట్లాడి, మినిమమ్ ఆ రోజు రొటీన్‌ని పెట్టుకొని, మినిమమ్ అంటే అసలు వదిలేస్తే ఇంకా మంచిది. అంటే
ఆత్మావలోకనం చేసుకుంటూ అంతర్ముఖం అవ్వడానికి పెట్టుకోవాలి అని చెప్పారు గృహస్థులు. ఏకాంతవాసం. ఈ ఏకాంతం అన్నది మనని మనం ఎక్కడున్నామో అని పరిశీలించుకోవడానికి, ఎలాగ ఇంకా మనం ఏమి చేయాలి అని మనం ఇది చేసుకోవడానికి, తర్వాత అంతర్ముఖం అవ్వడానికి ఇదంతా పనికొస్తుంది అది కనుక నెలకి 2 రోజులు మినిమమ్ అటువంటి ఇది చేయమన్నారు ఏకాంతవాసం. అక్కడికి వెళ్ళి ఉంటూ ఉండేవారు. దక్షిణేశ్వరానికి వెళ్ళి గృహస్థ భక్తులందరూ ఏం చేసేవారంటే, ఎన్నో ఉంటాయి ఇంట్లో. అవన్నీ మర్చిపోయి ఆయన దగ్గర ఆ దక్షిణేశ్వరం సుందరమైన ఉద్యానవనం అది దక్షిణేశ్వర ఉద్యానవనం. కాళీ గుడి, తర్వాత ఒక 12 శివాలయాలుంటాయి. చిన్న శివాలయాలుంటాయి. రాధాకృష్ణుల చిన్న గుడి ఉంటుంది. అదొక అద్భుతమైన అదొక ప్రపంచం అన్నమాట. అది కాశీ సమానమని శారదామాత చెప్పారు. మన శాస్త్రాలు కూడా దాన్ని ధృవపరిచాయి. ఎందుకంటేట ఎక్కడైతే గంగా, గురువు ఎక్కడైతే ఉంటారో వాసము అక్కడ అది కాశీతో సమానము అంటారు. కనుక ఆవిడ కాశీ వెళ్ళాలనుకుంటే దక్షిణేశ్వరంలో రాణి రాస్మణి ఆ అమ్మవారి కలలో కనపడి కాశీ వెళ్ళొద్దు, ఇక్కడే నేనుంటాను, ఇక్కడే ఇదే కాశీతో సమానము, ఇక్కడ ఆలయం నిర్మించమని అడిగింది గదా ఆవిడ అప్పుడు. కనుక ఆ కాశీతో సమానమైన ఆ దక్షిణేశ్వర కాళికాలయానికి కలకత్తా నుంచి అన్ని చోట్ల నుంచి అనేక మంది భక్తులు, గృహస్థ భక్తులు వచ్చి ఆయన దగ్గర ఉండిపోతూ ఉండేవారు. 2 రోజులు అన్నీ మర్చిపోయి ఆనందంగా అమ్మ పెట్టిందేదో తిని, ఆయనతో చర్చలు ఆధ్యాత్మిక చర్చలు వింటూ, సందేహాలు తీర్చుకుంటూ, అక్కడ జపం చేస్తూ, ధ్యానం చేస్తూ వాళ్ళు ఎంత ఆనందమైన ఇది గడిపారో ఆయనతోటనమాట. అసల ఆ చరిత్ర చదివితే శారదానంద స్వామి అంటే శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుల్లో ఆయన ఒక ఆయన శారదానంద స్వామి. ఆయన సంపూర్ణంగా శ్రీరామకృష్ణుల యొక్క చరిత్ర రాశారనమాట. లీలా ప్రసంగం అని 2 వాల్యూమ్‌లది. అది అందులో మనకి చదువుతుంటే ఈ కథామృతం ఏ రోజుకి ఆ రోజు ఆయన ఒక డైరీ లాగా రాసినదనమాట కథామృతం. ఇది సంపూర్ణ చరిత్ర అన్నమాట. అందులో ప్రతి ఘట్టము చదువుతుంటే ఒళ్ళు పులకించిపోతుందసలు. అసలు ఈ ప్రపంచానికి రాలేము. ఇదేమిటా అనిపిస్తుంది. అటువంటి దక్షిణేశ్వరంలో ఈ గృహస్థ భక్తులు. అందుకే ఇప్పుడు చూడండి ఆర్యజనునికి 2 రోజులు ఆశ్రమం ప్రోగ్రామ్ అని పెట్టాము గదా! ఆర్యజనునికి. మర్చిపోయి కంప్లీట్‌లీ మనం ఒక శాంతిపూరితమైన వాతావరణం, ఒక దివ్యమైన ప్రకంపనలు, ఆ వైబ్రేషన్స్ ఉండే చోట ఉంటూ ఉండాలి. లేకపోతే మనకి ఎలాగా క్లెన్స్ అవుతుంది. అప్పుడు మన యొక్క ఇది అనేకమైన ఇవి కూడి ఉంటుంది గదా! అది ఎలాగ క్లెన్స్ అవుతుందంటే ఇలాగే క్లెన్స్ అవుతుంది. ఒక మహాత్ముడు జీవించిన ప్రదేశంలోకెళ్ళి ఒకరోజు ఉంటే మనకి కొంత క్లీన్ అవుతూ ఉంటుంది ప్యూరిటీ. కనుక ఆశ్రమాల్లో భగవన్నామం జరుగుతూ ఉంటుంది. కొంత మనుషులు కూడా అక్కడికొచ్చినప్పుడు కాస్త కామ, క్రోధ, లోభ, మోహాల్ని వదలడానికి ప్రయత్నిస్తారు కనుక ఆ ప్రదేశం కొంత పవిత్రతను ఉంటుంది. కనుక మహాత్ములు అడుగుపెట్టిన చోట్లు ఇవన్నీ కూడా మనకి అటువంటి చోటుకి వెళ్ళమని శ్రీరామకృష్ణులు చెప్తూ ఉంటారు. ఇక 4 చెప్పారు ఆయన ప్రధానంగా శ్రీరామకృష్ణులు గృహస్థ భక్తులు. 4 అత్యంత ప్రధానమైనది. అంటే ప్రధానమైనది అవన్నీ ప్రధానమైనవి. అది అత్యంత ప్రధానమైనది 4. ఏమిటి అంటే వ్యాకులత అన్నారు. ఇది లేకపోతే మిగతావన్నీ జరగవు. వ్యాకులత. అంటే
తీవ్రమైన తపన, లాంగింగ్. అంత తీవ్రమైన తపన భగవంతుడిని చూడాలి అని వివేకానంద స్వామికి ఉంది కనుకే శ్రీరామకృష్ణులు గురువుగా లభించారు. ఆయనకి చిన్నప్పటి నుంచి ఉండేది వివేకానంద స్వామి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పటి నుంచి ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి వెతుకుతూ ఉండేవారట. భగవంతుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? ఎవరో వాళ్ళ అమ్మ ఆంజనేయ స్వామి అరటి తోటలో ఉంటాడంటే, వెళ్లి వెతుకుతూ ఉండేవారట అరటి తోటలో. ఇంకో అంటే అందరిని అడుగుతూ ఉండేవారు. మీరు చూసారా? మీరు చూసారా? ఇలాగా ఉండాలి తపన. అంత తీవ్రమైన తపన ఉంది గనుకే శ్రీరామకృష్ణులు గురువుగా లభించారు. కనుక వ్యాకులత అన్నమాట. తీవ్రం ఎంత వ్యాకులత అంటే ఆయన మనకి ఒక ఉదాహరణ ఇచ్చారు శ్రీరామకృష్ణ. అంటే ఇది చాలా శ్రీరామకృష్ణుల యొక్క బోధలు అవి కూడా మనకి అత్యంత సరళమైన ఇదిలో ఆయన ఇచ్చారు అంతా కూడా. ఎలాగంటే ఉదాహరణ చెప్పారు. ఈ ఒక మనిషిని తలని నీళ్ళలో ముంచేస్తే ఎలా ఉంటుంది? కొట్టుకుంటూ ఉంటాడు ఊపిరి కోసం అన్నమాట. ఇంకసలు ఇంకేమీ తోచదు. ఊపిరి తీసుకోవాలని ఉంటుంది కదా! అంత తపన ఉండాలి అంటున్నారు. భగవంతుడు లేని కోసం అంత తపన పడిపోవాలి. అది గోల్ అవ్వాలి మనకి. ఒక్కసారి అంత రాదు కానీ గోల్ అన్నమాట. అంత పడుతున్నామా లేదా మనం అడుగుతూ అసలు అనుకుంటున్నామా లేదా? పూర్తిగా ఇందులో మునిగిపోయామా మాయలో. భగవంతుడి కోసం ఎంతమందికి ఉంటుంది తపన. వెళ్తాము గుడికి కోరికలతో వెళ్తాము. కొబ్బరికాయ పెడతాము అంటే కానీ నువ్వు కావాలి అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు కదా! ఒకవేళ అడిగినా ఇంత తపన ఉండదు. కానీ శ్రీరామకృష్ణులు ఏం చెప్పారు? వ్యాకులత లేనిదే ఏమీ భగవంతుడు దొరకడు కదా! ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చారంటే పిల్లలు ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు కదా! ఆకలేసినప్పుడు ఏం జేస్తారు? అన్నీ విసిరి కొట్టేసి అమ్మా అని తీవ్రంగా ఏడుస్తూ అమ్మ కోసం ఎళ్తారు. లేదా ఏదో దెబ్బ తగులుతుంది. అమ్మా అని ఏడుస్తూ వెళ్ళిపోతారు. ఇంకా ఆట బొమ్మలు వద్దని వాళ్ళకొద్దు. ఇచ్చినా వద్దు విసిరి కొట్టేస్తారు. అంత అమ్మ కోసమే ఆ తపన ఉంటుంది. ఇది శ్రీరామకృష్ణులు చెప్పారు. ఎప్పుడైతే ఈ ఇక్కడ ఆట బొమ్మలతో అంటే ఈ ప్రపంచమంతా ఆట బొమ్మలు గదా! ఎప్పుడైతే ఇక్కడ దీంతో ముగిసిపోతుందో వాడు అమ్మ వైపు వెళ్ళిపోతాడు. అమ్మ కావాలని కూర్చుంటాడు. గురువు యొక్క అనుగ్రహంతో ఏం తెలుస్తుంది? ఇవన్నీ ఆట బొమ్మలని అర్థమవుతుంది. మనం ఆడుకుంటున్నాం ఆట బొమ్మలు. ఇంకా అమ్మ కావాలని అనిపించట్లేదు. చిన్న పిల్లలు చూడండి అదే కదా! ఆకలేస్తుంది, అమ్మ గుర్తొస్తుంది అన్నీ వదిలేసి ఎళ్ళిపోతారు. అదే జరుగుతుందన్నమాట. ఒక్కొక్కళ్ళకి దెబ్బ తగిలి అమ్మ కావాల్సొస్తుంది. ఒకళ్ళకి ఆట బొమ్మలతో విసుగొచ్చేసి అమ్మ కావాల్సొస్తుంది. ఇంకా కొంతమందికి అమ్మాయే వచ్చేస్తుంది. ఆగలేక పిల్లాడి దగ్గరికి. వాడొచ్చే వరకు ఆగలేక అమ్మే ఇంక చాలురా నాన్న ఆట అని ఒళ్ళోకి తీసుకుంటుంది. ఏంటి జరిగినా ఇది జరిగితే మూడోది అమ్మే ఇంక చాలురా అని మన్ని ఎందుకంటే పిల్లలు మునిగిపోతారు ఆట బొమ్మల్లో ఆడుకుంటున్నారు. ఆటల్లో మునిగిపోతారు. ఆవిడే వస్తే ఇంకాను కానీ అది అలాంటి అనుగ్రహం కావాలంటే మనకి ఎప్పుడు మరి శ్రీరామకృష్ణులు చెప్పారేంటంటే భగవద్ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మనమే దాన్ని గుర్తించలేకపోతున్నాము అని. గుర్తించినప్పటి నుంచి మనకి మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు ఆయన అమ్మ వేస్తుంది. భగవంతుడు వేస్తాడు అని చెప్పారాయన. ఒక అడుగు వేయి ముందర. 10 అడుగులు తనొస్తుంది అని. కనుక ఈ ఆట బొమ్మలతోటి మనం ఆటని ఇంకా తగ్గిస్తూ చాలిస్తూ అటు అమ్మ వైపు సారించాల్సిన ఇది ఉంది. ఎందుకంటే ఈ జన్మలో మనం ఇక్కడి వరకు వచ్చాము. ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు.
ఎందుకంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా! ఈ జన్మని నువ్వు వృధా చేసుకుంటే మళ్ళీ పశుపక్షాదుల కిందో, జంతువుల కిందో, క్రిమి కీటకాల కింద ఎందులో వేసేస్తానని చెప్పాడు. జంతు యోనుల్లోకి పంపించేస్తాను. అంటే యూ డోంట్ డిజర్వ్ దిస్ హ్యూమన్ బర్త్ అని. ఎందుకంటే హ్యూమన్ బర్త్ ఇచ్చాక ఈ మిగతా రెండిటి కోసం ప్రయత్నించట్లేదు. మనుష్యత్వం వచ్చింది. ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. ఈ ముముక్షుత్వం వస్తే మహాపురుషుడు సంశ్రయం వస్తుంది. ముముక్షుత్వమే లేకపోతే ఇంకెందుకు నీకు ఈ మానవ జన్మ? మళ్ళీ వెళ్ళు. కుక్క కిందో, పిల్లి కిందో, గేదె కిందో, ఆవు కిందో, ఇంకా మన హిందూ ఇదిలో గోమాత ఇది ఇంకా పుణ్యమైన ఇదే. కానీ అవి క్రిమి కీటకాల కింద ఎన్ని వేల క్రిమి కీటకాలున్నాయి అని ఆయన హెచ్చరించాడు భగవద్గీతలో. ఇది ఎంతమందికి తెలుసో, తెలీదో తెలీదు గానీ ఆయన హెచ్చరించాడు. శ్రీరామకృష్ణులు కూడా అదే చెప్పారు. ఈ జన్మలోనే ఇప్పుడే, ఇక్కడే మనకి భగవత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి. దానికి ఈ 4 కూడా ఉండాలి గృహస్థులకి. తప్పకుండా చాలా మంది అడిగేవారు. మేము గృహస్థులం రకరకాల భోగాల్లో ఉంటాము. అన్నీ తింటూ ఉంటాము. ఎలాగ ఎక్కడ పడితే అక్కడ మాకు భగవంతుడు దొరుకుతాడా అని అడుగుతూ ఉంటారు. ఆయన చెప్పారు ఎందుకు దొరకడు? వ్యాకులత ఉంటే ఎందుకు దొరకడు? అంటే అమ్మా నువ్వు కావాలి అంటే ఇంకా అద్భుతమైన ఉపమానం చెప్పేవారా? అనేక ఉపమానాలు చెప్తూ ఉంటారు. అసలు నీ హక్కు అమ్మ అమ్మని పొందడం అన్నది నీ హక్కు కదా! నీ హక్కు కావాలని నువ్వు ఇప్పుడే మారం చెయ్యి, గొడవ చెయ్యి. నీ హక్కు నాకు కావాలని గొడవ చెయ్యి అని చెప్పేవారు అమ్మ దగ్గర. అప్పుడు అమ్మ వెంటనే అమ్మ ఏం చేస్తూ ఉంటుంది? పని చేస్తూ ఉంటుంది. ఆవిడ ఈ జగత్తంతా పరిపాలిస్తూ ఉంటుంది. నాకిప్పుడే నువ్వు కావాలి అని హఠం పట్టు కూర్చుంటే వచ్చేస్తుంది పిల్లల దగ్గరికి. లేదు ఆడుకుంటున్నారంటే సరే వాళ్ళెప్పటికి ఆట ముగుస్తుందా చూస్తూ ఉంటుంది. కనుక ఆయనేమన్నారు అంటే, "నీ హక్కు భగవంతుడు నీ హక్కు పొందడం. కనుక నువ్వు ప్రే అది మారం చెయ్యి. నాకు కావాలి అని మారం చెయ్యి. దానికి తగిన ప్రయత్నం చెయ్యి. సాధన చెయ్యి. భగవన్నామం చెయ్యి. సాధు సాంగత్యం చెయ్యి. ఏకాంతవాసం చెయ్యి. వ్యాకుల పడు. తప్పకుండా సిద్ధిస్తుంది ఈ ఈ పరమార్థము" అని చెప్పారు. ఈ 4 ప్రధానంగా ఆయన మనకి ఇది చేస్తూ భగవన్నామ సంకీర్తన వల్ల ఎంతో అంటే హ్మ్. ఎక్కడ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఉంటాను అని విష్ణుమూర్తి చెప్పాడు గదా! విష్ణువు మహావిష్ణువు. ఆ భగవన్నామ సంకీర్తన దగ్గర ఉంటే భగవంతుడే ఉండి మనని నడిపిచ్చేస్తూ ఉంటాడు కనుక, ఆ భగవన్నామ సంకీర్తన, భగవన్నామ జపము, భగవన్నామ ఆహ్, నిరంతరము స్మరణ, భగవన్నామ స్మరణ ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటే మనకి మొదలుపెడితే సాంగత్యం లభిస్తుంది. ఇప్పుడు ఇది మనకి ఒక మెట్టుల్లాగా అన్నమాట. సాధు సాంగత్యం ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటామో మనం, స్మరిస్తూ ఉంటామో సాంగత్యాన్ని పంపిస్తాడాయన. తన భక్తుల్ని పంపిస్తాడు మన దగ్గరికి ముందరగా. ఆ భక్తులతో మనం ఆ సాంగత్యం అవుతూ ఉంటే మనకి ఈ ఈ ప్రపంచం మీద ఇది తగ్గుతూ ఉంటుంది. ఆసక్తి తగ్గిపోతుంది. ఏకాంతవాసం మీద ఇది పుడుతుంది. ప్రీతి. అరతి జన సంసది భగవద్గీతలో మనకి కృష్ణుడు చెప్పాడు. ఎవరికైతే అరతి జన సంసది. అరతి అంటే ఆసక్తి లేకపోవడం. జన సంసది మీద ఈ జనాల మీద వాళ్ళతో కలవాలన్న దాని మీద ఆసక్తి ఎవరికి ఉండదో వాళ్ళకి ఆహ్, ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు అని ఆ లక్షణాలు చెప్పాడు ఆయన. కనుక అది పుడుతుంది. భగవన్నామం ఇవన్నీ తీసుకొచ్చేస్తుంది. ఆఖరికి ఆ వ్యాకులతను తెస్తుంది.
గురువు అనుగ్రహం లభిస్తుంది. లభించినప్పుడు ఇంక మనం ఆయన 10 అడుగులు నడిపిస్తాడు. మనం ఒక అడుగేస్తే ఆయన 10 అడుగులు. ఒక అడుగేస్తే 10 అడుగులు. అలా ఆయన మెల్లిగా తీసుకెళ్ళిపోతాడు. భగవత్ సాక్షాత్కారం మార్గం వైపు. కనుక ఈ నాలుగిటిని గృహస్థ భక్తులకి ఆయన బోధిస్తూ ఉండేవారు. చేయిస్తూ ఉండేవారు ఆయన ఆళ్ళతోటి. ఆహ్, ఎంతో ప్రేమతో. అంటే ఇంత ప్రేమని ప్రకటించడం ఎక్కడా మనం చూడం. అంటే ఆ వాత్సల్య భగవంతుడి కరుణ, వాత్సల్యం ఉంటుంది. ప్రేమ అంటే భగవంతుడు అంటేనే ప్రేమ. ప్రేమ స్వరూపుడు కదా! అని ఆ ప్రకటించడం అన్నమాట. ఎంత ప్రేమ ఉండేది ఆయనకంటే తల్లడిల్లిపోతూ ఉండేవారు. భక్తుల కోసం అన్నమాట. ఒక్కరోజు రాకపోతే ఎందుకు రాలేదు? వాళ్ళు ఎందుకు రాలేదో కనుక్కొని రమ్మని చెప్తూ ఉండేవారు ఇక్కడున్న వాళ్ళని. వివేకానంద స్వామి రాకపోతే తల్లడిల్లిపోయారు. పరిపూర్ణమైన వైరాగ్యం ఉన్న వాళ్ళు భక్తులు ఇంట్లో ఆపేసారనుకోండి వాళ్ళు. "ఏమిటి వెళ్తున్నావు ఆయన దగ్గరికి, ఆ ముసలాయన దగ్గరికి పూజారి పిచ్చాడు ఆయన." అప్పట్లో అదే ఉండేదన్నమాట సమాజంలో. ఆ పిచ్చాడి దగ్గరికి ఎందుకెళ్తున్నారు అని ఆపేస్తూ ఉండేవారు. ఆపేస్తూ ఉంటే కొందరి ఇళ్ళకి వెళ్లి ఆయనే వాళ్ళని ప్లీజ్ చేసి వాళ్ళని తల్లిదండ్రుల్ని ఇది చేసి మళ్ళీ రప్పిస్తూ ఉండేవారన్నమాట. ఎందుకంటే అప్పట్లో ఆయనకి ఒక చెడ్డ పేరు తెచ్చారు అందరూ. ఏమిటంటే, ఆయన దగ్గరికి వెళ్తే సంసారాన్ని త్యజించేస్తారు అని అందరూ అపోహ పడుతూ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్తే పిల్లల్ని మాయ చేసి సన్యసించేలా చేసేస్తారు అని. కానీ అది చాలా కరెక్ట్ కాదు. ఆయన ఎవరికి ఏది చెప్పాలో అది చెప్పేవారు. వీళ్ళు సన్యసించడానికి అర్హులు అనుకుంటే వాళ్ళకి అది చెప్పేవారు. లేదా గృహస్థ భక్తుల్ని గృహస్థులుగానే ఉంచారాయన. ఎవరిని కూడా నిర్బంధించలేదు. అది లేదు. ఇప్పటికీ చాలా మందికి రామకృష్ణ మఠం రావడానికి భయం పిల్లల్ని పంపడానికి. ఎందుకంటే అక్కడికి వెళ్తే సన్యసిస్తారు. కానీ అది అలా జరగదు. భగవంతుడు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే చేయగలరు తప్ప అందరూ వెళ్ళిన వాళ్ళందరూ కూడా సన్యసిస్తారు అన్నది ఏమీ కానే కాదు అది. ఒకవేళ సన్యసిస్తేట ఒక తరంలో ఒకళ్ళు సన్యసిస్తే 7 తరాలకి మోక్షం సిద్ధిస్తుందని చెప్తున్నారు. 7 తరాలకి. 7 తరాలకి ఇస్తారట. ఒక 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 కుటుంబంలో ఎవరైనా సన్యసిస్తే. అటువంటి ఇది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి పుత్రుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? అటువంటి పుత్రిక ఎక్కడ దొరుకుతుంది? కనుక ఆ భయమేమీ ఉండక్కర్లేదు. భగవంతుడు ఎవరిని నిర్దేశించుతాడో, ఎవరిని ఆయన ఎన్నుకుంటాడో వాళ్ళు ఆ భగవత్ కార్యం చేస్తూ ఉంటారు. భగవంతుడి సేవలో ఉంటారు. భగవంతుడి కోసమే బతుకుతారు. మిగతా అందరూ మెల్లమెల్లగా వెళ్తూ ఉంటారన్నమాట. కానీ ఎవరి మీదైతే ఆయన అనుగ్రహం ఉంటుందో వాళ్ళకి పరిపూర్ణంగా ఈ జన్మలోనే అన్నీ తీర్చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అది శారదామాత మనకి అభయం ఇచ్చారన్నమాట. ఎవరికైతే ఇక ఆఖరి జన్మ వాళ్ళు ఇక్కడికొస్తారు అని జెప్పారు. అంటే ఈ జన్మ పరంపరగా ఎప్పటినుంచి తిరుగుతున్నామో తెలీదు. ఏం చేస్తాం? ఇంక ముందు ముందు కలియుగం ఎంత దారుణాలు జరుగుతున్నాయో దారుణాలు వింటున్నాం. దారుణాతి దారుణాలు వింటున్నాం. ఎలా ఉంటుందో తెలీదు. ఇంక తినడానికి తిండి కూడా లభించని పరిస్థితులు వచ్చే రోజులు, ఒక మనిషి పీక్కు తినే రోజులు వస్తాయిట. కనుక ఈ మానవ జన్మ పరమార్థము మోక్షం కోసమే ఆ పరమార్థం కోసమే మనము ప్రయత్నించాలి అని. మన ప్రయత్నంలో లోపం ఉంటే మనకి మళ్ళీ వస్తూ ఉంటాయి జన్మలు. తిరుగుతూ ఉండాలి అది ఇల్లు. కానీ గట్టి ప్రయత్నాలతో భగవంతుడి యొక్క అనుగ్రహం తోడైతే శ్రీరామకృష్ణుడు లాంటి గురువు లభిస్తే మనకి తప్పనిసరిగా ఆయన ఆయన దగ్గరికి
తీసుకువెళ్తారు. ఇది అమ్మ అష్యూరెన్స్ ఇచ్చారు. కనుక శ్రీరామకృష్ణులు, శారదామాత, స్వామి వివేకానందులు మనకి ఈ ప్రపంచంలో నడయాడి వాళ్ళు ఆ నడయాడిన చోట తీర్థమయ్యి గురుస్థానమయ్యి అది ఆ గురు స్థానంలో అడుగు పెట్టడం ఒకటి, ఆ లీలని స్మరిస్తూ ఉండడం ఒకటి, ఆయన యొక్క అవతార ఒక విశిష్టతని తెలుసుకోవడం ఒకటి. ఎక్స్క్యూజ్ మీ. తర్వాత ఆయన ఎందుకు వచ్చారు, మనకి ఏమిటి ఇది చేశారు అని, ఏం చేసి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు, క్షీణించిన ఆయన గిరీష్ చంద్ర ఘోష్ యొక్క పాపాన్ని స్వీకరించడం వల్ల ఇంకా అనేక మంది స్పర్శిస్తూ ఉంటారు. వద్దన్నా స్పర్శిస్తూ ఉంటారు కదా, స్పర్శిస్తే ఇది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. అలాగా ఆయన అనేక మంది పాపాలు స్వీకరించడం వలన ఆయన శరీరం శిథిలమైంది. క్యాన్సర్ కూడా ఆయనకి వచ్చి దాంతో ఆయన ఆ శరీరాన్ని వదిలిపెట్టారు. చాలా మంది అనుకుంటారు ఆయనకేంటి క్యాన్సర్ ఏంటి కానీ అందరి పాపములు స్వీకరించడం వల్ల ఆ దేహం అనుభవించిందంట. అది ఆయన కాదు, ఆ దేహమే వదిలిపెట్టారు ఆయన. ఆయన లేకుండా లేరు. శారదామాతకి చెప్తారు, ఆయన దేహం వదిలేసిన కొంతసేపటికి ఆవిడ ఏడుస్తూ ఉంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పారు. ఆయన ఆ తర్వాత అనేక సార్లు శిష్యులకి ఆయనతో ఉన్నారు. వివేకానంద స్వామికి అక్కడ అమెరికా సొసైటీ వాళ్ళు ఈయన బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి అని భరించలేక కొంతమంది ఆ విషం కల్పించారు కాఫీ ఆయనకి. ఇచ్చినప్పుడు ఆయన తాగబోతుంటే కప్పు తాగద్దు అని ఆయన హెచ్చరించారు పక్క నుంచి. అందులో విషం కలపబడి కనుక ఆయన శరీరం వదిలిపెట్టాక కూడా వీళ్ళందరితోనూ ఉండి ఇప్పటికీ ఆయన మనతో ఉంటారు. ఎవరికైతే ఆయన యొక్క ఉనికి, ఆయన ఉన్నారు అన్న ఒక విశ్వాసం ఉంటే తప్పకుండా ఇంకోటి చెప్పారు, ఆయన చిత్రపటం, ఆ బ్లాక్ అండ్ వైట్ చిత్రపటం అది ఎక్కడ ఉంటే అందులో నేను ఉంటాను అని చెప్పారు. కనుక ఆయన మనని నడిపించే ఇదికి మనం శరణాగతి పొందడం అంటే ఇంకా అన్ని నువ్వే అని అనుకుంటే తప్పనిసరిగా ఎవరంటే గురువు ఎవరో కాదు, దైవమే గురువు రూపంలో వచ్చి మనని మళ్ళీ ఆ దైవ సాక్షాత్కారం నడిపించుతారు. ఆ దైవ సాక్షాత్కారం అయ్యాక దైవము గురువు ఒకటే అని మనకు అర్థమైపోతుంది. కనుక గురువు ఒక ఆవశ్యకత, గురువు యొక్క ఇది మనం గుర్తించి ఆ గురువు అనుగ్రహం కావాలని ప్రార్థిస్తూ ఉండాలి. ఇంకా గురువు యొక్క అనుగ్రహం లభించని వాళ్ళు లభించితే ఇంకా ఆ శరణాగతి, సంపూర్ణమైన శరణాగతితో వెళ్తూ ఉండాలి. కానీ ఎక్కడా మనం ఇంకా మిగతా వైపు ప్రాపంచమైన వీటి కోసం ఎట్టి పడకూడదు అని ఇది మనం చాలా అంటే ఒక సముద్రంని ఒక గ్లాస్ లో పట్టడం లాంటిది అన్నమాట. శ్రీరామకృష్ణుల యొక్క జీవితాన్ని 4 క్లాసుల్లో మనం చెప్పుకోవడం అంటే సముద్రాన్ని గ్లాస్ లో పట్టడానికి ప్రయత్నించడం లాంటిది. ఎంతటి ఆ జీవితం అది అసలు ఆ అద్భుతమైన లీల, వాళ్ళు అక్కడ జరిపిన లీల, ఆయన కాశీపూర్ అనే చోట ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు శ్రీరామకృష్ణులు. శ్రీ వివేకానంద స్వామికి అన్ని బాధ్యతలు అప్పగించి ఆ శక్తి కూడా, ఆయన శక్తులన్నీ కూడా వివేకానంద స్వామికి ఇచ్చేశారు. ఇచ్చేసి ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. కనుక అటువంటి గురువు అనుగ్రహం మన అందరికీ లభించాలి. ఆ గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఒక్క క్షణం రోజు కూడా
ప్రార్థన చేసి నాకు గురువు అనుగ్రహం కావాలి అని ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన తలుపు కొడతారు. ఆయన ప్రేమమూర్తి కనుక అందరి శ్రీరామకృష్ణులు, అమ్మ శారద, స్వామి వివేకానందుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నాం. వచ్చే వారం మనం అమ్మ శారద గురించి మొదలు పెడతాం. 4 క్లాసులు అమ్మ శారద గురించి ఉంటాయి. జగజ్జనని ఒక మామూలు స్త్రీగా ఎలా వచ్చింది? ఎటువంటి లీల చేశారు ఆవిడ? ఎలాగా ఆవిడ తను జగజ్జనని అన్న విషయాన్ని ఎవరు గుర్తించలేని విధంగా ఎలాగున్నారు? ఉంటూనే ఏం లీల జరిపారు ఆవిడ శారదామాత. ఎలాగ మనకి ఆవిడ జీవించాలని ముఖ్యంగా స్త్రీలకి చూపించారు. ఇవన్నీ కూడా మనకేం చెప్పారు? ఎలా ఉండాలని చెప్పారు? ఏం చెప్పారు? ఆవిడ జీవించి చూపించారు. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన మళ్ళీ ఇంకొక ఆహ్, అంశం అన్నమాట. అంటే శ్రీరామకృష్ణుల తర్వాత అమ్మ శారద ఎలాంటి ఇది గడిపారు? ఏమిటి చేశారు? శ్రీరామకృష్ణులు ఉండగా ఆవిడ ఎటువంటి శిక్షణ ఆయన గురువుగానే చూసారు ఆయన. భర్తగా కాదు. అనగా వాళ్ళ బంధం ఏమిటి? ఆవిడ ఎలాంటి శిక్షణ తీసుకొని, ఆ తర్వాత రామకృష్ణ సంఘాన్ని, గృహస్థ భక్తుల్ని కూడా ఆవిడ ఎలాగా కరుణించారు, కటాక్షించారు, కృప చూపారు, ఎన్ని ఓర్చుకున్నారు, ఎంత సహనం చూపించారు. జగజ్జననిగా అన్నది మనం 4 క్లాసులు మళ్ళీ అమ్మ గురించి చాలా ఆనందంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత స్వామి వివేకానందుల గురించి క్లుప్తంగా మాత్రమే చెప్పుకుంటున్నామమ్మా. అదే చాలా ఆనందదాయకం. తర్వాత వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు రామకృష్ణ మఠంకి వెళ్ళి ఆహ్, కథామృతం అని వాళ్ళ జీవిత విశేషాలు అవి చిన్న చిన్న పుస్తకాలున్నాయి. తీసుకొని చదవచ్చు. ఆన్‌లైన్ కూడా దొరుకుతాయి అన్నీ. కానీ వెళ్లి తీసుకోమంటాను. ఎందుకంటే అక్కడ మహాత్ములు అడుగుపెట్టే చోటు. మహాత్ములు స్వామి రంగనాథానంద స్వామి 30 సంవత్సరాలు అక్కడ జీవించారు ఆయన. కనుక ఆ దివ్యమైన తరంగాలుంటాయి. శక్తి తరంగాలు కనుక అక్కడ అడుగు పెడుతూ ఉండాలి. వెళ్లి తీసుకుంటే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. హరిః ఓం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయ రామకృష్ణమ్మ. శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో ఈ 4 వారాలు మనం ఆయన గురించి చాలా ఒక బిడ్డ తండ్రి గురించి చెప్పుకున్నాడు మాత్రమే. పాండిత్యం ఆయన గురించి చెప్పేంతట అర్హత లేదు, పాండిత్యము లేదు. కానీ నా తండ్రి అని 4 మాటలు మీతో పంచుకున్నాను. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ.